హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన దగ్గర ప్రీత్ 949T హార్వెస్టర్ ఉంది. ఈ హార్వెస్టర్కి ఉండేది అశోక్ లేలాండ్ ఇంజిన్, 76 హార్స్ పవర్ వస్తుంది. ఈ వీడియోలో ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్, మైలేజ్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఇంకా ఈ హార్వెస్టర్కి పోటీగా ఏమేమి హార్వెస్టర్స్ ఉన్నాయి, ఆ హార్వెస్టర్ల యొక్క ప్రైస్ ఎంత ఉందో వివరిస్తాను. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రీత్ 949లో 2 మోడల్స్ ఉన్నాయి. మొదటి మోడల్ వచ్చి ఇప్పుడు మన ముందు ఉన్నది. దీని ప్రైస్ వచ్చి 23,30,000 నుంచి 24.5 లక్షల వరకు ఉండవచ్చు. మరియు రెండో మోడల్ వచ్చి 949 సింగం, పెద్ద బండి. ఇది గడ్డి ఎక్కువ వస్తుంది సింగం బండికి. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే, ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ గల డీజిల్ ఇంజిన్. హార్స్ పవర్ వచ్చి 76 హార్స్ పవర్, అశోక్ లేలాండ్ ఇంజిన్. ఎయిర్ క్లీనర్ వచ్చి డ్రై ఎయిర్ క్లీనర్ ఉంది. ఇంజిన్ స్పీడ్ వచ్చి 2200 RPM. ఇంకా ఫ్యూయల్ పంప్ వచ్చి ఇన్లైన్ పంపే. తర్వాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఈ హార్వెస్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్ వచ్చి హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇంకా 2 పంపులు, 2 మోటార్లు, 2 గేర్ బాక్సులు ఉన్నాయి. తర్వాత రేడియేటర్ని క్లీన్ చేసుకునేందుకు, ఫిల్టర్స్ని క్లీన్ చేసుకునేందుకు ఈ మిషన్కే ఒక ఇన్బిల్ట్ ఎయిర్ ట్యాంక్ ఇచ్చినారు. ఆ ఎయిర్ ట్యాంక్ ద్వారా మనం ఎక్కడే మిషన్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా లారీ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. తర్వాత కట్టర్ బార్ విషయానికి వస్తే, ఈ హార్వెస్టర్లో ఉన్న కట్టర్ బార్ యొక్క వెడల్పు వచ్చి 7 అడుగులు. రీల్ డ్రైవ్ వచ్చి బెల్ట్ డ్రైవే. ఇంకా బ్లేడ్ షిఫ్ట్ వచ్చి డబుల్ బ్లేడ్ షిఫ్ట్ ఉంది. స్ప్రింగర్స్ ఏమీ లేవు ఈ మోడల్కి. కట్టర్ బార్ జామ్ అయినప్పుడు రివర్స్ మెకానిజం లేదు ఈ బండికి, మాన్యువల్గానే తీసుకోవాలి. పీటర్ బాక్స్ వచ్చి రైట్ సైడ్ ఉంది. ఈ డిజైన్ కలిగి ఉన్న హార్వెస్టర్స్ అన్నిటికీ పీటర్ బాక్స్ దాదాపు రైట్ సైడే ఉంటుంది. మరియు ఫేస్ లిఫ్టెడ్ మోడల్స్కి దాదాపు లెఫ్ట్ సైడే ఉంటుంది. ఫేస్ లిఫ్టెడ్ మోడల్స్ అంటే కుబోటా, గ్యామ్, ఆ టైప్ అండి, ఆగర్ మోడల్స్. తర్వాత థ్రెషింగ్ ఏరియాకి వస్తే, ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ డ్రమ్ యొక్క డయామీటర్ వచ్చి 460 మిల్లీమీటర్లు మరియు డ్రమ్ స్పీడ్ వచ్చి 940 RPM. ఇంకా థ్రెషింగ్ డ్రమ్ యొక్క వెడల్పు వచ్చి 560 మిల్లీమీటర్లు. గడ్డి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, దుమ్ము, తరక మొత్తం వెనకాల నుంచి వస్తాయి. గ్రెయిన్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 11 బస్తాలు, 75 కేజీలు ఇవి. ఇంకా అన్లోడ్ వచ్చి మాన్యువల్ అన్లోడే. డీజిల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి అప్రాక్సిమేట్గా 100 లీటర్ల వరకు ఉంటుంది. సర్వీస్ చేసేటప్పుడు ఎలివేటర్స్ని చాలా సులభంగా ఓపెన్ చేయొచ్చు ఈ హార్వెస్టర్లో. తర్వాత ట్రాక్ అసెంబ్లీకి వస్తే, ఈ హార్వెస్టర్లో మొత్తం 10 రోలర్లు ఉన్నాయి. ఒక్కో ట్రాక్కి 5 రోలర్లు. ఇంకా రబ్బర్ గ్రోషర్లు వచ్చి 120 ఉన్నాయి, అంటే ఒక్కో సైడ్ 60 ఉంటాయి అప్పుడు. తర్వాత ఈ ట్రాక్ యొక్క లెంత్ వచ్చి 1.755 మీటర్లు. తర్వాత వెడల్పు వచ్చి 45 సెంటీమీటర్లు. తర్వాత ట్రాక్స్కి వారంటీ వచ్చి 1000 నుంచి 1200 గంటల వరకు ఉంటుంది. ట్రాక్ యొక్క కంపెనీ బట్టి వారంటీ కూడా మారుతూ ఉంటుంది. ఈ హార్వెస్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ఈ హార్వెస్టర్ యొక్క పొడుగు వచ్చి 5.65 మీటర్లు, వెడల్పు వచ్చి 4.48 మీటర్లు, ఎత్తు వచ్చి 2.78 మీటర్లు. తర్వాత ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి అప్రాక్సిమేట్గా 4,840 కేజీల వరకు ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 400 మిల్లీమీటర్లు బాడీ ఫ్రేమ్ వరకు. తర్వాత ఈ హార్వెస్టర్లో ఎక్కువగా వాడిన మెటల్ వచ్చి స్టెయిన్లెస్ స్టీలు. చాసీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ చాసీ ఉంది. నెక్స్ట్ ఇది ఈ హార్వెస్టర్ యొక్క కీ, పక్కనే హార్న్ ఉంది. నెక్స్ట్ ఈ 2 లివర్లు వచ్చి మూవింగ్ లివర్లు, ఒక్కో లివర్ ఒక్కో ట్రాక్ది. ఈ లివర్స్ పక్కన ఉన్న ఒక లివర్ వచ్చి ఇంజిన్ యొక్క యాక్సిలరేటర్ అది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మీటర్లు అన్నీ అశోక్ లేలాండ్వే. ఇక్కడ ఇంజిన్ యొక్క టాకోమీటర్ ఉంది, హవోమీటర్ ఉంది, ఎయిర్ ప్రెషర్ గేజ్ ఉంది, అమ్మీటర్ గేజ్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది. బండ్లో ఉన్న మీటర్స్ మొత్తం అన్నీ దాదాపు రైట్ సైడే ఉన్నాయి. నెక్స్ట్ ఇది డ్రైవర్ సీటు. డ్రైవర్ సీట్ పక్కన ఉన్న లివర్లు వచ్చి రీల్ది, ఇంకా కట్టర్ బార్ లివర్ అడ్జస్ట్మెంట్ది. నెక్స్ట్ ఇక్కడ థ్రెషింగ్ మరియు రీపింగ్ లివర్ ఉంది. తర్వాత మైలేజ్ గురించి మాట్లాడితే, ఈ హార్వెస్టర్ ఒక గంటకి 7 నుంచి 10 లీటర్ల డీజిల్ తాగుతుంది. అది నెలని బట్టి మారిపోతూ ఉంటుంది.
ఇంకా ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ అనేది 23,30,000 నుంచి 24,50,000 వరకు ఉండవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఏ రాష్ట్రం ఏ జిల్లా నుంచి చూస్తున్నారో మీ ఏరియాలో ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. తర్వాత ఈ ప్రీత్ 949కి కాంపిటీటర్స్గా చాలా హార్వెస్టర్స్ ఉన్నాయి. వాటిల్లో మొదటిది క్లాస్ క్రాప్ టైగర్ 30. ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చి 28 లక్షల వరకు ఉంది. తర్వాత ఏఎస్ యాక్ట్ 60. ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చి 23,30,000 నుంచి 24 లక్షల వరకు ఉంది. తర్వాత ఇండోఫార్మ్ అగ్రికమ్ 1070. ఈ హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చి 18,70,000 నుంచి 19 లక్షల వరకు ఉంది. తర్వాత ఫేస్ లిఫ్టెడ్ కాంపిటీటర్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిల్లో మొదటిది కుబోటా DC68G. ఈ కుబోటా DC68G యొక్క ప్రైస్ వచ్చి 26 లక్షల వరకు ఉంది. తర్వాత గ్యామ్ హార్వెస్టర్ ఉంది. గ్యామ్ హార్వెస్టర్ యొక్క ప్రైస్ వచ్చి 20 నుంచి 21 లక్షల వరకు ఉంది. తర్వాత ఇంకా లోవోల్, ఫీల్డ్ కింగ్, జూమ్ లయన్, చాంగ్ఫా, వర్ధమాన్ ఇలా చాలా హార్వెస్టర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ అన్ని హార్వెస్టర్స్లో మీకు నచ్చిన హార్వెస్టర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ హార్వెస్టర్ యొక్క రివ్యూని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా చూసారు కదా ప్రీత్ 949 హార్వెస్టర్ గురించి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.